వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. రాజకీయాల్లో పొగడ్తలు అనేటువంటివి కామన్గానే ఉంటాయి. ఒక్కొక్కసారి చాలా పెద్దగా పొగుడుతారు కొంతమంది. కానీ కొన్ని సందర్భాల్లో ఒక చిన్న సంఘటన ఒక నాయకుడి పనితీరుని పూర్తిగా చెప్తుందంటారు. ఇటీవలే అలాంటి ఒక సంఘటన గురించి రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మాజీ రాజ్యసభ సభ్యుడు వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత ఆత్మీయుడు, అంటే వైఎస్ఆర్ ఆత్మ అంటారు, కేవీపీ రామచంద్రరావు గారు. ఆయనకి ఒక గ్రామ సమస్య గురించి సమాచారం వచ్చిందిరా. అది సాధారణమైన సమస్య ఏం కాదు, దాదాపు గత 5 ఏళ్లుగా కూడా పెండింగ్లో ఉన్న సమస్య అది. ఈ సమస్యను అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఎన్నిసార్లు చెప్పినా కూడా పరిష్కారం కాలేదుట. ఆ విషయం గురించి నారా లోకేష్ గారికి ఒక్క విషయం చెప్పారట. లోకేష్ ఆ విషయం విన్న వెంటనే ఆ సమస్యకి సంబంధించి ఆ శాఖ అధికారులతో మాట్లాడి సమస్య ఏంటి, ఎందుకు ఇంతకాలం పెండింగ్లో ఉంది అనే వివరాలు తెలుసుకున్నారు. ఆ తర్వాత త్వరగానే ఆ శాఖ నుంచి కేవీపీ రామచంద్రరావు గారికి ఫోన్ వచ్చిందిట. సార్ మీరు వస్తారా, ఒకసారి మీతో మాట్లాడాలి అని అడిగారని. దానికి ఆశ్చర్యంగా కేవీపీ స్పందిస్తూ, ఏంటండి దేని గురించి ఎలాగా అంటే, లేదు సార్ ఈ సమస్య పరిష్కారం అయిపోయింది, రేపు మా శాఖ నుంచి ముఖ్య కార్యదర్శి వచ్చి మీతో మాట్లాడతారని చెప్పారట. ఆయనతోటి 5 సంవత్సరాలుగా పరిష్కారం కాని సమస్య కేవలం ఒక్క రోజులో ఒక్క చిన్న మాటతో కథలకు చూపించడంతో కేవీపీ గారు కాసేపు మాట కూడా రాలేదు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి చెప్పారు. ఇది ఎక్కడో జరగల. నిన్న అల్లు అరవింద్ గారి ఇంట్లో వారి చిన్నబ్బాయి అల్లు శిరీష్ వివాహం జరుగుతున్నప్పుడు నారా లోకేష్ అక్కడికి వెళ్ళారు. అట్ ద సేమ్ టైం కేవీపీ రామచంద్రరావు గారు కూడా అక్కడే ఉన్నారు. సో అక్కడ వాళ్ళతో మాట్లాడుతున్నటువంటి సమయంలో లోకేష్ని కలిసి థ్యాంక్స్ అని చెప్తూ, ఇలాగ ఒక్క మాట నీతో చెప్పాను, ఇమ్మీడియట్గా అలా క్లియర్ అయిపోయింది, 5 ఏళ్లలో అవ్వంది అని చెప్తూ ఉంటే ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యంగా వింటున్నారట. అక్కడున్న వాళ్ళతో కేవీపీ అన్నటువంటి మాట, నేను చాలామంది నాయకుల్ని చూశాను, నా ప్రాణ స్నేహితుడు వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత ప్రజల కష్టం అంటే వెంటనే స్పందించే నాయకుడు లోకేష్ అనిపించింది అన్నట్టు. అంతేకాకుండా ఇంకో మాట కూడా చెప్పారట, నారా చంద్రబాబు నాయుడు గారికి పార్టీ భవిష్యత్తుకి ఎలాంటి ఢోకా లేదు, తెలుగుదేశం పార్టీకి ముందున్న కాలం గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు, అలాంటి నాయకుడు దొరికాడు అని కేవీపీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో వ్యాఖ్యానించారట. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వెంటనే ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకున్నారు. ఈ మాటలు నిజంగానే కేవీపీ రామచంద్రరావు గారి నోటి నుంచి వచ్చాయా, ఆయన ఇలాంటి మాట అన్నారా అసలా అని ఆశ్చర్యానికి లోనయ్యారట. సో రాజకీయాల్లో ఏంటంటే అభిప్రాయాలు అనేవి సహజం, కానీ ఒక నాయకుడు ప్రజల సమస్యల్ని ఎంత త్వరగా స్పందించి పరిష్కరించేందుకు ప్రయత్నిస్తాడు అనేది చాలా సందర్భాల్లో మాటల కంటే పనులతోనే తెలుస్తుంది. ఇప్పుడు ఈ సంఘటన కూడా అలాంటి ఉదాహరణగానే రాజకీయ చర్చల్లో వినిపిస్తోంది. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆత్మ అయినటువంటి కేవీపీ రామచంద్రరావు లోకేష్ని పొగడ్డం ఏంటి, ఇలాంటి మాటలు మాట్లాడడం ఏంటి అని చాలామంది ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎంతైనా పెద్దవాళ్ళు సీనియర్ రాజకీయ నాయకులు ఒక్కొక్కసారి చేసేటువంటి వ్యాఖ్యలు యంగ్ జనరేషన్కి వాళ్ళలో ఉన్నటువంటి లీడర్షిప్ క్వాలిటీస్ని బయటికి తీసుకొస్తాయి. డెఫినెట్గా ప్రజలకు కూడా సరికొత్తగా పరిచయం చేస్తాయి. లోకేష్ కూడా ఇది అలాంటి ఒక సంఘటన. సో నిన్న అల్లు అరవింద్ గారి కుమారుడి వివాహ వేడుకలో ఇదే అక్కడ అందరూ మాట్లాడుకునేది లోకేష్ గారి గురించి అని ఒక వార్త హల్చల్ చేస్తోంది. మరి నిజంగా కేవీపీ రామచంద్రరావు గారు అంత పెద్ద మాట అన్నారా అని చెప్పి చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం. ఎనీవే ఈ సమస్య పరిష్కారం అనే దానికి ఇదొక్కటే కాదు, ఈవెన్ అసలు పార్టీలకు అతీతంగా ఎంతోమందికి లోకేష్ ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతున్నారు, ప్రజలకు ఇబ్బంది ఉంది అనగానే అనేది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తుంది. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.